క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మనం గత వారం విడిచిపెట్టిన పాఠంలోని భాగం రెండో భాగంలోనికి వెళ్ళిపోదాం, ఆలోచిద్దాం. కాలాంతంలోని నీ వంతు ఎక్కడ అనేది. ప్రియులారా, ఒకసారి ఒక మాట చదువుకుందాం. మరలా ప్రారంభంలో మనం గత వారం చదువుకున్న మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అంటున్నాడు. అంటే దేవుడు ప్రతి వారికి వంతులుగా ఏర్పాటు చేశాడు. వారి వంతులోనికి ప్రతి మనిషి చేరాలి. అలా చేరడానికి వాళ్ళ క్రియలు కారణం. వాళ్ళు జీవితకాలంలో భూమి మీద చేసే పనులను బట్టి వాళ్ళు తమ వంతు నియమించబడుతుంది. ఈ వంతులు ఈ సంఖ్యలో, ఈ వరుసలో ఎక్కడ మనం మన స్థానాన్ని మనం నియమించుకుంటున్నాం, కేటాయించుకుంటున్నాం అన్నది ఇది మన చేతికే దేవుడు అప్పగించాడు. దేవుని చేతిలో ఏమీ లేదు. మన క్రియలను బట్టే మనకు వంతు లేదా పాలు, మన వరుస క్రమం నియమించబడుతుంది. ఎందుకంటే మన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే మాట ఒకసారి బైబిల్లో మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒకసారి ఈ మాటను మనం పరిశీలిద్దాం. ఇదిగో నేను వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున అంటున్నాడు. చూడండి, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఆయన ఇవ్వబోయే జీతం, మీరు పొందబోయే ప్రతిఫలం, అది కేవలం మీ క్రియలను బట్టే ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. కనుక మనం ఏదైతే మన జీవిత కాలంలో మన క్రియలలో మనం సంపాదించుకుంటామో దాన్ని బట్టి మన వరుస క్రమం అనేది నియమించబడుతుంది. ఉదాహరణకి ర్యాంక్స్ అనేవి స్కూల్స్లో లేదా కాలేజెస్లో ర్యాంకులు ఇవ్వబడుతుంటాయి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలాగే 100వ ర్యాంక్, 1000వ ర్యాంక్. ఈ ర్యాంకులలో మనం చేరడానికి మనం పేపర్ మీద మనం సాధించిన మార్కులు కారణం. ఒక్క మార్కులో కొన్ని వందల ర్యాంకు వెనుకబడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కేవలం ఒక్క మార్కులో. అంటే మన మార్కులు తగ్గే కొద్దీ మన వరుసలో, మన క్రమం, ర్యాంకులో మనం వెనకబడిపోతూ ఉంటాం. అంటే ప్రతి చిన్న మార్కు కూడా, ఒక్క మార్కు కూడా మనలను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనం చేయవలసిన దేవుని పట్ల పనులు, వాటిని మనం సక్రమంగా వేటిని విడిచిపెట్టకుండా, మన శక్తి లోపం లేకుండా వాటిని పరిపూర్ణంగా చేయగలిగితే మనం చేరవలసిన సంఖ్య లేదా మనం చేరవలసిన వరుస చాలా ముందు వరుసలో ఉంటుంది. మీరు గమనించారో లేదో, స్టేడియంస్లో కానీ ఆటలు ఆడేటప్పుడు అందులో గ్యాలరీలు ఉంటాయి. ఆ గ్యాలరీలో మొదట ఉన్నవాళ్ళు టికెట్స్ చాలా ఖరీదైనవి. గ్యాలరీలో చివరికి వెళ్ళేది అంటే పైన కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆట అంత స్పష్టంగా కనబడదు, ప్లేయర్స్ అంతా స్పష్టంగా వాళ్ళకి కనబడరు. కానీ దూరం నుంచి మాత్రం వాళ్ళు మ్యాచ్ చూస్తుంటారు. దాని టికెట్ చాలా తక్కువ. కానీ ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఖరీదు పెట్టి టికెట్ కొనుక్కున్నవాళ్ళు, వాళ్ళ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ముందు వరుసలో వచ్చిన వాళ్ళు అని అర్థం. అలాగే ఒక పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా విఐపి ఫంక్షన్స్కి మనం వెళ్ళేటప్పుడు ముఖ్యులైన వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి ముందు వరుసలో ఉంటారు. విఐపీస్ అంటారు వాళ్ళని. అంటే ఆ ముందు వరుసలో వాళ్ళు వెళ్ళాలి అంటే, ఆ ముందు వరుసలో వాళ్ళు కూర్చోవాలి అంటే దానికి తగిన అర్హత, దానికి తగిన తాహత వాళ్ళు సంపాదించుకోవాలి. నన్ను కూర్చోబెట్టరు ముందు వరుసలో. ఏమండి, ఒక పిఎం మోదీ మీటింగ్కి వచ్చాడు అనుకోండి, ఆయన వేదిక మీద ఉంటే ఆయన ప్రక్కన కూర్చున్న వాళ్ళు చాలా ముఖ్యులైన వాళ్ళు ఉంటారు. ఆయన వేదిక మీద ఎక్కిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు.
ఇక విఐపి గ్యాలరీ అని ఉంటుంది. అందులో ముందు వరుసలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ముఖ్యులైన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు ఎంతో స్థాయిని సంపాదిస్తేనే కానీ ఆ ముందు వరుసలోనికి వెళ్ళలేరు. ఇది మనకు సర్వసాధారణంగా అర్థమవుతుంది. అలాగే పరలోకానికి మనం చేరటంలో, యేసుప్రభు వారు మనల్ని పిలవటంలో, మన స్థానాన్ని మనం సంపాదించుకోవటంలో కూడా మన క్రియలను బట్టి మన ముందు వరుస క్రమంలోనికి మనం వెళ్ళాలి. నెట్టుకుంటూ అది మీ క్రియల ద్వారా. చాలామంది ముందు వరుసలో ఉంటాము అనుకున్న వాళ్ళు వెనక వరుసలోనికి వచ్చేసే సందర్భాలు ఉన్నాయి. వెనక వరుసలో ఉన్నవాళ్ళు అనుకోకుండా ముందు వరుసలోనికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా కారణం ఏంటో తెలుసా అండి? అందరూ మనుషులే, కానీ వారి వారి క్రియలు అంటున్నాడు. అంటే మన క్రియలే మనల్ని వెనకంజులో ఉంచుతాయి, మన క్రియలే మనల్ని ముందంచులో కూడా ఉంచే అవకాశాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మన క్రియలను గురించి ఎంత శ్రద్ధ కలిగి మనం ఉండాలి. ఒక్క పనిని ఒకవేళ మీరు విడిచిపెట్టిన ఒక్క పని మిమ్మల్ని చాలా ర్యాంకుల వెనక్కి, చాలా వరుస వెనక్కి మిమ్మల్ని నెట్టేసే అవకాశం ఉంది. కాబట్టి మీ శక్తి వంచన లేకుండా, మీ శక్తి లోపం లేకుండా భూమి మీద మీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే చెయ్యండి అని ప్రసంగం హెచ్చరించాడు. అదే కదా మాట అన్నాడు ఆయన. భూమి మీద మీ చేతికి వచ్చిన ఏ పనినైనా సరే మీ శక్తి లోపం లేకుండా అది చెయ్యండి. ఎందుకంటే ఒకవేళ ఆ పనిని మీరు జార విడుచుకుంటే మరొకరు దానిని చేసి మీకంటే ముందంజులోనికి రావచ్చు, మీకంటే ముందు వరుసలోనికి వాళ్ళు వచ్చేయచ్చు. యేసు ప్రభు వారు దీనికి సంబంధించి ఒక మాట అంటున్నారు. చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31లో అంటున్నాడు ఆయన, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని అంటున్నాడు. మీకంటే ముందుగా. ఇదేంటది? మేమంతా కూడా ఎంతకాలంగా దేవుని నమ్ముకొని ఆయన పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్న శాస్త్రులు, పరిచయులుగా ఇంత ఉన్నతమైన హోదాలు ఉండి ప్రజల మనల్ని పొందుతున్నాం. మేము వెనకంజలో ఉండటం ఏంటి? వీళ్ళంతా ముందుకు రావడం ఏంటి? జరుగుతుంది అలాగంటే? అవును, ఎందుకు జరగదు? ఏమంటున్నాడు ఆయన? సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. కన్ఫర్మ్ ఇది. అంటే ఈ ముందు వెనకలు అనేది జరుగుతుందా? ఇది ఎందుకంటే మనం వరుస క్రమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం దేవుని చూడటంలో, దేవునికి దగ్గరగా వెళ్ళటంలో మీరు ముందు వరుసలు ఉండాలనుకుంటారా, ఎక్కడో వెనక వరుసలు ఉండాలనుకుంటారా? సర్వసాధారణంగా వేదిక మీద పెద్ద వ్యక్తులను చూసేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా వెళ్ళాలనుకుంటాం, దగ్గరగా ఉండాలి అనుకుంటాం, మన చేరువలో చూడాలి అనుకుంటాం వాళ్ళని. మరి మనుషులను చూడడానికి ఎంతగా ఆరాటపడుతుంటే దేవుణ్ణి వెనక వరుసలు ఎక్కడో ఉండి మీరు చూస్తారా? దేవుని దగ్గరగా మీరు వెళ్ళరా? ఆయన వరుస క్రమంలో మిమ్మల్ని నిలబెట్టే తీరులో మీరు ఎక్కడున్నారు? ఎక్కడ మీ స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు? మీ వంతు ఎక్కడుంది? కాలాంతమంది నీ వంతులు అన్నాడు. ఆ మాట అనకపోతే పర్లేదండి, అందరం వెళ్ళిపోతాం, ఏదో ఒక విధంగా ఆయన కలిసి వచ్చేస్తాం. లేదు, దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ప్రతిదాన్ని చాలా పద్ధతిగా, క్రమంగా జరిగించేవాడు. ఆయన ప్రతిదానికి వరుసలు, ప్రతిదానికి క్రమం, ప్రతిదానికి అంకెలు, ప్రతిదానికి ఆయన విధానాలను పాటించే వ్యక్తిని బాగా మనకు తెలుసు. మరి అలాంటప్పుడు మీరు ఏ వరుసలో నిలబడాలనుకుంటున్నారు? ఏ క్రమంలో, ఏ వంతులో మీ వంతు చేరాలి అని మీరు అనుకుంటున్నారు? యేసుప్రభువు ముందుగా చెప్పేశారు, మీకంటే ముందుగా చాలామంది వెళ్ళిపోతారు అని. ఇంకొక మాట చూద్దాం. అదే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మొదటివారు అనేకులు కడపటివారు గుదురు, కడపటివారు మొదటివారు గుదురు. చూసారా? ఈ కడపటి మొదట అంటున్నాడేంటి? మొదలు వెనుక అంటున్నాడేంటి? ముందు వెనుక అంటున్నాడేంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించటంలో, దేవుని దగ్గరికి వెళ్ళటంలో, దేవుడు మీ వరుస క్రమంలో మిమ్మల్ని ఉంచటంలో క్రియలను బట్టే పరలోకం. మీ క్రియలను బట్టే మీకు జీతం. ఏదో పరలోకానికి వెళ్ళిపోయాం కదండి, అంతగా దేవునితో అందరం కలిసి ఉండొచ్చు, ఎప్పటిలాగే దేవుడు తొడ మీద కూర్చోవచ్చు, దేవుడు సింహాసనం మీద స్థానం పొందుతారు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారేమో. లేదర్రా, ఆయన ఆప్యాయతను మీరు పొందాలి అంటే ఆయనకు దగ్గరగా మీరు వెళ్ళాలి. మంచి వరుస క్రమంలో మీ పేరును మీరు, మీ సంఖ్యను మీరు నియమించుకోవాలి. అది మీ క్రియలను బట్టే ఉంటుంది. ముందుగానే ప్రభు చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, ఈకంటే ముందుగా చాలామంది వెళ్ళిపోతున్నారు. మీకు రావాల్సిన స్థానాన్ని తోసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మీరు, మీ స్థానం ఎక్కడుంది?
పర్లేదంటే నేను మొదటి సీట్లో ఉంటాను, నేను విఐపి అనుకుంటున్నారా? నేను చేసిన పనులను బట్టి ఎప్పటివరకు దేవుని కోసం నేను చూపించిన ప్రేమను బట్టి నేను ముందు వరుసలో ఉంటాను, మొదటి క్రమంలో ఉంటానని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, మీకన్నా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో త్యాగాలు చేసిన వాళ్ళు మనకంటే చాలా గొప్పవాళ్ళు బైబిల్ చరిత్రలో ఉన్నారు, మన పితరులు. మరి మనం ఎక్కడో దగ్గర ఉండి సరిపెట్టుకుందాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముందండి? మనకు కావలసిన వాళ్ళని మనం దగ్గరగా వెళ్ళాలి, చెరువుగా వెళ్ళాలి. ఏమండి, మనం అత్యంత సన్నిహితంగా వాళ్ళతో ఉండాలి, కానీ ఏదో ఉన్నాము ఉన్నట్టు లేనట్టు అన్నట్టుగా ఉందామా? అదేనా? కాదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు పెద్దలు, సాధిస్తే ముందు స్థానాన్ని సంపాదించాలి అంటారు. అలాంటప్పుడు పరలోకాన్ని మనం సాధించటంలో కూడా ఎక్కడో వెనుకబడి, ఎక్కడో చివరిలోనా బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏం రాయబడిందో తెలుసా? పరలోకము నుండి ఒక వ్యక్తిని గూర్చిన సమాచారం భూమి మీదకి వచ్చి, ఆయన చాలా గొప్పవాడు, పరలోక రాజ్యాన్ని గూర్చి మార్గాన్ని గూర్చి ప్రబోధించేవాడు అని ఆయన గురించి చెప్పబడి వ్రాయబడి ఆయన ముందుగా వస్తే, ప్రభు కంటే ముందు వచ్చాడు ముందు. కానీ ఏమైందో తెలుసా? మత్తయి సువార్త 11:11 చాలాసార్లు మనం చదువుకున్నాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కానీ ఆయనను పరలోకములో అల్పుడైన వాడు, వెనకనున్నవాడు, చివరివాడు అతనికంటే గొప్పవాడు అంటున్నాడేంటి? పరలోకంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. అల్పుడు అంటే చివరి స్థానం అండి, కింద స్థానం. అతని వరుస క్రమం ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. పరలోకంలో అందరూ దేవుడు దగ్గరే ఉంటారు, దేవుడు చుట్టూ ఉంటారు, దేవునితో కూడా ఉంటారు అనుకుంటున్నారేమో. సెమినార్కు వచ్చిన మీరే జైశాలి గారిని అందరూ కలవలేకపోతున్నారు, అవునా? అదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. ఏదో డాడీ దగ్గరగా వచ్చాము, జాతీయ సదస్సులో డాడీ ఉన్న ప్రదేశానికి వచ్చాం, డాడీ ఉన్న క్యాంపస్లో మనం ఉన్నాం. కానీ ఎందరూ డాడీకి దగ్గరగా వెళ్ళగలుగుతున్నారు? దూరం నుంచి చూసేవాళ్ళు కొంతమంది, దగ్గరగా వచ్చి పర్మిషన్ తీసుకొని కలవాలనుకొని ఆశపడేవాళ్ళు మరికొద్ది మంది. మనుషుల పట్లే మీకు ఇన్ని నియమాలు, ఇన్ని నిబంధనలు, ఒక మనిషిని కలవడానికి మీకు ఉన్నప్పుడు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆయన మనిషి, సాధారణమైన మనలాంటి మనిషి కాడా ఆయన? క్యాంపస్లోనే ఉన్నాం, కానీ డాడీ దగ్గరికి వెళ్ళలేదు, డాడీని కౌగిలించుకోలేదు, డాడీని చేయి ముద్దు పెట్టుకోలేదు. దగ్గరికి వెళ్ళటం వేరు, డాడీని కౌగిలించుకోవటం వేరు, డాడీ పాదాలు పట్టుకోవడం వేరు, డాడీ చేతులు పట్టుకోవడం వేరు, ఏమండి డాడీతో కలిసి భోంచేయటం వేరు. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడుందో మీ స్థానం? ఆలోచించండి, ఎక్కడుంది మీ స్థానం? మనుషుల దగ్గర మీ స్థానం ఎంతగా పడిపోయి ఉంటే ఇక దేవుడి దగ్గర మీ స్థానం ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో పరలోకంలో ఉన్నాం, దేవుడితో పాటు ఉంటాం, దేవుడితో తిరుగుతాం, దేవుడు చేయి పట్టుకుంటాం, దేవుడితో కలిసి భోజనం చేస్తాం అనుకున్నారనో. అర్థం కావటం లేదండి. చాలామందికి పరలోకం అంటే అందరికీ సమానం అనుకుంటున్నారేమో. పరలోకంలో సమానత్వం లేదు. మీరు చేసిన క్రియలను బట్టే మీకున్న దూరం ఎక్కడో, అక్కడి నుంచి ఏమండి అయ్యగారిని ఒకసారి చూస్తామండి, అదిగో ఆ దూరం నిలబడి అక్కడ ఆయన అలా కనబడతారు, ఒకసారి చెయ్యి ఊపుతారు, నాన్న మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది. నాకు ఉందిరా, కానీ నువ్వు పనులు ఎక్కడ చేసావు? నా గుండెలకు నిన్ను హత్తుకోవడానికి భూమి మీద అయితే నేను చాలాసార్లు క్షమించాను, ఆదరించాను, ఎన్నో చేశాను. కానీ ఇక్కడ నీ గీత, నీ హద్దు, నీ పనులే నీ హద్దు. నీ హద్దు దాటి నువ్వు రాలేవు నా దగ్గరికి. ఇదేంటండి ఇలా చెప్తున్నారు? కొత్త విషయాలు మాకు ఏంటి? మీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడమా? చూస్తారు. చూడటం వేరు, దగ్గరకు వెళ్ళటం వేరు, తండ్రితో సన్నిహితంగా ఉండటం వేరు, తండ్రిని ముట్టుకోవటం వేరు, తండ్రి గుండెల మీద ఆనుకోవటం వేరు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ ముందున్న వాళ్ళందరూ అవన్నీ ఆనందాన్ని అక్కడ పొందుతుంటే మీకు కలిగే బాధ, అయ్యో నేను ఎందుకు ఇలా చేయలేకపోయాను, నేను ఎందుకు భూమి మీద నా జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకున్నానని నిరాశ మీకు మిగులుతుంది అక్కడ. అల్పులు. బాప్తిస్మిచ్చి యోహాను అల్పుడైపోయాడు. ముందుగా వచ్చాడు యేసుప్రభు కంటే ముందు. కానీ ముందొచ్చాడు యేసుప్రభు, తర్వాత వచ్చాడు. కానీ యేసుప్రభు తండ్రికి ముందెళ్ళిపోయాడు. బాప్తిస్మిచ్చి యోహాను వెనకబడిపోయాడు. కడపటివారు మొదటివారు గుదురు, మొదటివారు కడపటివారు గుదురు. ఈ రేస్, ఈ పోటీలో, ఈ ప్రయాణంలో నువ్వు అనుకుంటున్నావేమో నాదేనండి నెంబర్ 1 అనుకుంటున్నావేమో. ఎవ్వరు మీకోసం అంత ధైర్యాన్ని మీరు పొందకండి, గుండె నెబ్బరంతో ఉండకండి. దీనికోసం పౌలు ఒక మాట అన్నాడు, నేను అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేను కానీ భ్రష్టుడిని అయిపోతానా ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 అంటాడు ఆ మాట.
అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతున్నానేమో, అంటే నేనే అనర్హుడిని అయిపోతానేమోనని భయపడి నా శరీరాన్ని నలగొట్టుకొని యేసుప్రభు పనిలో నేను ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. అవునా? మరి అలాంటి వాళ్ళకి, అంత పెద్ద సేవ చేసిన వాళ్ళకి ఇన్ని భయాలుంటే మనమేంటండి ఏ భయం లేకుండా ఉన్నాం? అంత ధీమా ఉందా పరలోకానికి వెళ్ళిపోవడానికి? నేను తప్ప ఎవరు వెళ్తానండి, నేను కాకుండా ముందు వరుసలో ఎవరు ఉంటారండి? చాలా పొరపడుతున్నారు మీరు. తర్వాత చాలా నిరాశపడతారు మీరు. అందుకే దేవుడి హెచ్చరిక మాటలు మీకు చెబుతున్నాడు. ఇది ఏర్పరచబడిన వాళ్ళకే అనుగ్రహింపబడిన మాటలు, అందరికీ కాదు. యేసుప్రభు చెప్పాడు చాలా మాటలు. వేల మంది సమాజానికి చెప్పిన మాటలు వేరు, తన దగ్గరకు వచ్చి అడిగిన శిష్యులకు చెప్పిన మాటలు వేరు. పరల సంబంధమైన మహాజ్ఞాన సంగతులు తెలుసుకొనుట వారికి అనుగ్రహింపబడలేదు నాయన, మీకు అనుగ్రహింపబడింది అన్నాడు శిష్యులతో. మరి వేల మంది వింటున్నారు కదా ప్రభువా, వింటున్నారా? వాళ్ళంతా, వాళ్ళకి ఛాన్స్ లేదు. కానీ మహాజ్ఞాన సంగతులు తెలుసుకునే ఛాన్స్ మీకు మాత్రమే ఉంది. ఎందుకంటే మీరు నాకు చేరువుగా ఉన్నారు, నాతో పాటు పనిలో ఉన్నారు కనుక. ఈరోజు ఈ మాటలు కూడా మీకు వినబడుతున్నాయంటే చాలామంది, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, అందరూ ఈ మాటలు వింటున్నారా? నో ఛాన్స్. వాళ్ళకి అవకాశం లేదు, మీకు ఇచ్చాడు. ఎందుకంటే మీరు ఏదో కొన్ని పనులు మానుకున్నారు, కానీ టైం కేటాయించారు, వచ్చారు, వింటున్నారు. సరిపోద్దా వింటే? నో. విన్నంత మాత్రాన్ని సరిపోదు, ఇంకా మీరు చాలా చేయవలసిన పనులున్నాయి. ఈ పనులన్నీ చేసి మీరు దాటుకుంటూ ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి. పరుగు పందెం అంటే ఒక వీడియో మీకు చూపిస్తాను. ఏమండి, చాలామంది రన్నింగ్ రేసులో మీరు చూస్తుంటారు, చూసారు. యేసుప్రభు ఈ మాట అంటే మొదటివారు కడపటివారు అయిపోవడం ఏంటి, కడపటివారు మొదటివారు అయిపోతారేంటి అంటే, అప్పటి వరకు మనం అనుకుంటా వీడే ముందు వెళ్ళిపోతాడు, అయితే వీడిదే మొదటి బహుమతి అని అనుకుంటాం. కానీ చివరి క్షణంలో గీత దగ్గరికి వచ్చేసరికి వీడికంటే మరొకటి దూసుకొచ్చేస్తాడు అత్యంత వేగంతో. జస్ట్ త్రుటిలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు దాన్ని. స్లో మోషన్లో కూడా చూసి ఎవడు ముందు గిరి దగ్గర అడుగు పెట్టాడో, ఎవడు ఇద్దరు ఒకేసారి వచ్చారని, ఇద్దరు ఒక్కసారి వచ్చినా పని చెయ్యదు. ఎవడు ముందొచ్చాడో వాడిదే ఫస్ట్ ప్రైజ్. ఏంటి కొన్ని వీడియోలు మనం చూద్దాం. ఆ వీడియో చూసారా, క్షణాల మీద మారిపోయింది. జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలో. ఇది స్లో మోషన్లో చూపిస్తున్నాడు చూడండి. అంటే లాస్ట్లో ఇతను పేస్ పుంజుకున్నాడు, అంటే పరుగును పుంజుకున్నాడు. చూసారా, ఇద్దరు పరిగెడుతున్నారు. కానీ చూసారా, జస్ట్ దగ్గరకు వచ్చేసరికి అదిగోండి అది. చూసారా, అంటే ఈ పరుగు పందాల్లో మనం చూడగలిగితే ఇదిగోండి, ఇందులో కూడా చూడండి. చాలామంది చాలా వేగంగా పరిగెడుతున్నారు, కానీ ఒకటి చూడండి చాలా వేగంగా ముందుకు వచ్చేస్తున్నాడు చూడండి. ఆ రెడ్ చొక్కా వేసుకున్న వ్యక్తి ఆ బనీ సైడ్ చూడండి, జస్ట్ కొద్ది సెకండ్ల తేడా. అదేనండి పరుగు పందెం అంటే. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇది కేవలం మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏదో పరలోకం అంటే పోరాటం అంటే ఏదోలేండి గుడికి వెళ్తున్నా కాదు. ఏదో గుడికి వెళ్తున్నా ఏదో చేస్తున్నాడు కదా. స్లో మోషన్లో చూడండి ఒక్కసారి. 3వ స్థానంలో ఉన్న వ్యక్తి 4 నుంచి 3కు వచ్చాడు, 3 నుంచి 2కు వచ్చాడు, 2ని దాటుకొని ఆఖరి క్షణం గిరి దగ్గరకు వచ్చేసరికి హోటల్లోకి వెళ్ళిపోయాడండి. అయ్యో, అప్పుడు ఎలా 4 ఖర్చుకుంటారు చెప్పండి మీరు? ఎలాంటప్పుడు 4 ఖర్చుకుంటారు? ఇదేంటండి ఇలా అయిపోయింది ఏంటండి? ఆఖరి క్షణంలో మిస్ అయిపోయినేంటి? సెకండ్లు గ్యాప్, అది సెకండ్లు గ్యాప్. అంటే మీకు చెప్పాను కదా, ఒక్క మార్కు మిమ్మల్ని ర్యాంకు కొన్ని వందల వేల లక్షల కోట్ల వెనక్కి తోసేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే పరలోకానికి పోటీదారులు చాలామంది ఉన్నారు కదా. ఇదిగోండి చూడండి, ఇందులో కూడా ఎలా వచ్చేసాడు, చివరిలో ఉన్న వ్యక్తి వచ్చేసాడు. ఓకే, మీకు అర్థం కావడానికి చూపించాను అంత ఇవన్నీ. దేవుని పిల్లలారా, ఈ పరుగు పందెం, భూమి మీద ఉన్న పరుగు పందాల్లోనే ఆఖరి క్షణంలో వీళ్ళు ప్రతిఫలాన్ని కొట్టేటప్పుడు, ఈరోజు మనమంతా కూడా రేస్, ఈ పరుగు పందెం అన్నాడు. పౌలు కూడా ఏమన్నాడు? పరుగు పందెంలో అందరూ పరిగెడతారు, కానీ జట్టి అయిన వాడు అన్నాడు. ఎవరు పొందుతారు పరుగు పందెంలో? అందరికీ వచ్చేస్తుంది ప్రైజు. పరిగెడుతున్నారు, 10 మంది పరిగెడుతున్నారండి. ఏదో 10వ స్థానం రావడం గొప్ప, ఒలింపిక్స్లో 1, 2, 3 ఆ స్థానాలు సాధించడం గొప్ప. కనీసం రన్నర్స్ అప్గానే నిలబడడం గొప్ప విషయం. ఉన్నామండి 10వ వాడు. అలాంటప్పుడు నువ్వు పరిగెట్టినా ఒకటే, పరిగెట్టకుండా అక్కడ మొదల్లో ఉండిపోయినా ఒకటే. ఏమండి, 10 మంది బయలుదేరారు, 9 మంది పరిగెడుతున్నారు, నువ్వు అక్కడే ఉన్నావు. ఆఖరి క్షణంలో అందరూ వెళ్ళిపోయిన తేరగా నడుచుకొని వచ్చావు 10వ వాడు. నీకు కూడా ప్రైజ్ వచ్చినట్టు, ఎందుకంటే గేమ్లో పాల్గొన్నావు కనుక. అంతేనా? అలాంటిది పరసంబంధమైన ఈ పరుగులు, ఈ రేస్, హెవెన్లీ రేస్. తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమన్నారు పౌలు గారు? మరియు జట్టి అయిన వాడు పోరాడుకుంటే, నియమ ప్రకారంగా పోరాడుకుంటే అతనికి కిరీటము దొరకదు. కిరీటం రావాలి అంటే ఈ పరుగు పందులో నా పరుగు కడముట్టించారంటే 4వ అధ్యాయంకి వెళ్ళేసరికి చూడండి, 2 తిమోతి పత్రిక
4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటున్నారు చూడండి. మంచి పోరాటం, బాగా పరుగు పెట్టాను అంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని చాలా భద్రంగా కాపాడుకున్నాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఫౌల్ గేమ్స్ ఆడడానికి లేదు, ఏదో అడ్డు ద్రోణ అడ్డగా పరిగెట్టడానికి లేదు. నీ గీతలోనే నువ్వు పరిగెట్టాలి, నీ లైన్లోనే నువ్వు పరిగెట్టాలి, నీ వంతులోనే నువ్వు పరిగెట్టాలి. అప్పుడే నీకు సాధించే నీ వరుస క్రమం నియమ ప్రకారం అంటున్నాడు. ఏమంటే ఎంతోమంది బాగా పరిగెత్తి దేవుని పనులు వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దేవుని పనులు వెనకబడి ముందుకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎలాంటి వాళ్ళు జస్ట్ వాళ్ళ ఉదాహరణగా మీకు కొన్ని బైబిల్లో మీకు చెప్తాను, ఒకసారి మనం చూద్దామండి. ఆస అనే వ్యక్తి కోసం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అది 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఏమండి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో, ఎందుకంటే మన ముందున్న వాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా బ్రతికారు, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అన్న విషయాలు దేవుడు ముందుగా మళ్ళీ హెచ్చరించడానికి ఏమంటే ఆయన రాశారు. అవి రాసిన మాటల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఆస ఏలుబడి 15వ సంవత్సరం 3వ నెలను వారు యెరూషలేముతో కూడి తాను తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులను అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడని యెహోవా యొద్ద తాను విచారణ చేయుచు. ఏమిటి దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడండి ఆస. వెరీ గుడ్. విచారణ చేయుదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదురని నిష్కర్ష చేసుకోండి. ఎవడైతే యెహోవా నియమ ప్రకారంగా ఉండడో, విచారణ చెయ్యడో, దేవునికి లోబడ్డో వాడి చావుకే వాడు సిద్ధపడాలి అని నిష్కర్షగా చెప్పుకున్నారటండి. వెరీ గుడ్ డెసిషన్. ఏమిటి దేవుని కోసం అంత నిబద్ధత ఉండడం చాలా గొప్ప విషయం. ఓకే, చాలా గొప్పవాడుగా కనబడుతున్నాడు. అవునా? మరి ఏం జరిగింది? ఏం జరిగిందో మరలా ఒక్కసారి ఒక మాట చదువు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఈ డెసిషన్ తీసుకున్నాడు, ప్రజలందరికీ చెప్పాడు ఒక ఏలుబడి రాజుగా. ఏమండి 16వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఇతను ఏమంటున్నాడు, ఏం జరిగింది అతని గురించి. ఆస తన ఏలుబడిలో 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములు అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఎవరిని పట్టుకున్నాడు? వైద్యులను పట్టుకున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయకపోతే చస్తావని చెప్పిన వాడివి, దేవుని కోసం ఎన్నెన్నో ఘనకార్యములు సాధించిన వాడివి, నువ్వేంటి ఇలా అయిపోయావు అంటే ఆ రోజున విశ్వాసం ఇప్పుడు వీక్ అయిపోయింది అనమాట. ముందు బాగానే పరిగెట్టావు, కానీ చివరకు వచ్చి నువ్వు చచ్చే టైంలో నువ్వేమో తెలుసా, బలహీనుడు అయిపోయావు. యెహోవా యొద్ద విచారణ చేయలేదు, నీకు జబ్బు వచ్చింది, నీ పాదములో జబ్బు పుట్టింది. యెహోవా యొద్ద విచారణ చేయలేదు, రాజే చేయలేదండి. వైద్యులను పట్టుకున్నాడు, యెహోవాను పట్టుకోకుండా. అంటే దేవుడి మీద నమ్మకం పోయిందా? పోయింది. అక్కడే పోయింది నీ క్రమం, నీ వరుస క్రమం, నీ పట్టిక పోయింది, నీ వంతు పోయింది అక్కడ. మరొక వ్యక్తి గురించి చూద్దాం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయంలో మరొక వ్యక్తి గురించి దేవుడు అక్కడ చెప్తున్నాడు. 12వ వచనం 6వ వచనం చూద్దాం ముందు. ఓకే, 6వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. బెన్హిన్నోములో ఏందో అతడు తన కుమారుల అగ్నిగుండమును దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయుచు కర్ణ పిశాచములతోను సోదగాండుతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. ఇతను ఎవరో కాదండి, మనష్షే. ఒక రాజు ఏం చేశాడటండి, ఏంటి తన కొడుకుల్ని అగ్నిగుండం దాటించి బలిచ్చాడండి. ఎంత మూర్ఖుడండి, ఎంత మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోయాడండి. ముహూర్తాలు చూశాడట, మంత్రాలని చెల్లంగితనం వాడుక చేశాడట. ఇలా ఉన్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసా? 9వ వచనం చూడండి. ఈ ప్రకారము మనష్షే యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారణమైన చెడ్డగా బ్రతుకుతున్నాడు, చాలా చెడ్డగా బ్రతుకుతున్నాడు. కానీ ఏం జరిగింది ఏమండి? 12వ వచనం చూద్దాం. 12వ వచనం అదే 33వ అధ్యాయం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములకు అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. కష్టం కలిగి ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయేసరికి నీ క్రియలు నిన్ను ఎప్పుడైతే ఇబ్బందుల పాలు చేశాయో,
వెంటనే గుణపడిపోయాడు, మనస్సు మార్చుకున్నాడు. తండ్రి నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకున్నాడు. తిరిగి అతను రాజ్యంలోకి వచ్చేశాడు. చూసారా, ముందేమో చెల్లంగితనము, అగ్నిగుండం దాటించటం, బహుజనులందరినీ కూడా ఇశ్రాయేలు వాళ్ళందరినీ తప్పు చేయడానికి కారకుడయ్యాడు, ఒక యెరోబాములాగా. అలాంటి వాడు గుణపడిపోయాడా? 23వ వచనంలో ఏముంది చూడండి. అదే రెండో దినవృత్తాంతాల గ్రంథం 33:23. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాక, గుణపడక అంటున్నాడు. అంటే మనిషి గుణపడిపోయాడా? ఈడేంటంటే ఇలా ఉన్న నరకానికి పోతాడేమో అనుకున్నవాడు చివరికి వచ్చేసరికి ఏమైపోయాడు? వంతులో నిలుచున్నాడు. తన క్రియలను మార్చుకున్నాడు, తన బ్రతుకును సరిచేసుకున్నాడు, దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అందుకే తప్పించుకున్నాడు. కడపట ఉండవలసిన వాడు మొదటకు వచ్చేసాడు. మొదట ఉండవలసిన ఆశ వెనక్కిపోయాడు. చూసారా, ముందు వెనకలు ఎలా జరుగుతున్నాయో, ముందు వెనకలు ఎలా జరుగుతున్నాయో. నీ క్రియలను బట్టి నీ ముందు వెనక వరుసలు మారిపోతుంటాయి. ఏంటి ఈ మధ్యన కరోనా 2019లో భారతదేశానికి వ్యాపించడం మొదలుపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా కింద ఉండేదండి. చైనా మొదటి స్థానంలో ఉండేది, మీ అందరికీ తెలుసు. ఇక అక్కడి నుంచి మొత్తం ప్రపంచ దేశాలకు వ్యాపించిన తరువాత అమ్మయ్య భారతదేశంలో లేదు కదా, ఎక్కడో చైనాలో జరుగుతుందని 2019 డిసెంబర్లో మనం అంతా అనుకుని ఊపిరి పీల్చుకున్నాం. కానీ 20 వచ్చింది, 21 వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కాలం ఎలా మారిపోయిందంటే, ఒకసారి ఆ గ్రాఫ్ మీకు చూపిస్తానండి, ముందు వెనకలు అవ్వటం అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇది స్లో చేయండి దాన్ని. ఇక్కడ మీరు చూడండి, మొత్తం ఇది మార్చ్ 9, 2020లో, అంటే 19 అప్పుడే దాటాం మనం. 2019 డిసెంబర్ అప్పుడే దాటాం. చైనా మొదటి స్థానంలో ఉందో చూడండి. ఏమండి, చైనా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఇటలీ, సౌత్ కొరియా, ఇరాన్, ఇవన్నీ మనకు కనబడుతున్నాయండి. ఏనా, అమెరికా ఎక్కడో 5వ స్థానంలో ఎక్కడో ఉన్నట్టు కనబడుతుంది. ఓకే, ప్లే చేయండి. చూడండి, అలాగ ఇటలీ 2వ స్థానంలో ఉంది. ఇరాన్ కింద నుంచి అమెరికా 3వ స్థానంలోకి వచ్చింది. చూడండి, చైనా కిందకి వెళ్ళిపోతుంది, అమెరికా మొదటి స్థానానికి వచ్చేసింది. చూడండి, చెడులో ఏమండి. ఇక్కడ యాక్చువల్ ఇండియా ఈ లిస్ట్లో, గ్రాఫ్లో ఇండియా లేదండి. ఇరాన్, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే కనబడుతుందండి. రష్యా వచ్చిందండి. యుఎస్ మొదటి స్థానంలో ఉందండి. అమెరికా, ఇక కొత్త దేశాలు, బ్రెజిల్ ముందుకు వచ్చేస్తుంది. చూడ, అబ్బో బ్రెజిల్ 2వ స్థానంకి వచ్చిందండి. ఏది మంచిలో కాదు, రోగంలో, చెడులో. అదిగోండి, ఇప్పుడు మన ఇండియా, భారతదేశం అడుగుపెట్టిందండి. ఇప్పుడు జూన్ 7, 2020. 2 సంవత్సరాల క్రితం ఎక్కడుండేది? 1, 2, 3, 4, 5, 6, 7వ స్థానంలో ఉండేదండి భారతదేశం. ప్లే చేయనా ఇప్పుడు. ఇక చూడండి, మన పరుగు బంధం చూడండి. భారతదేశం అబ్బో ఎంత ఫాస్ట్. ఈ జూన్ నెలలోనే మొత్తానికి 4వ స్థానం సంపాదించేసింది భారతదేశం. ఇంకా మొదటి స్థానంలో యుఎస్ ఉంది, 2వ స్థానంలో బ్రెజిల్ ఉంది, 3వ స్థానంకి వచ్చిందండి భారతదేశం, నెంబర్ 3. ఆ తర్వాత రష్యా. మన ముందున్న దేశాలు కిందకి వెళ్ళి, అసలు చూడండి చైనా కనబట్టలేదు. చూడండి, అక్కడ చైనా లేదు. అక్కడ బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. భారతదేశం అబ్బో పరుగు పందులు చాలా స్పీడ్గా పరిగెడుతుంటారండి. దేశాలు పరిగెట్టడం ఎందరో మనుషులు పరిగెట్టడం చూశారు. ఇప్పుడు మీరు దేశాలు పరిగెట్టడం చూస్తున్నారు ఇప్పుడు రోగం కోసం. ఓకే, ప్లే. 2nd స్థానంకి వచ్చిందండి, 2nd ప్రైజ్. అబ్బా, భారతదేశం 2nd ప్రైజ్ వచ్చింది. దేనికి? జబ్బులో, రోగంలో వచ్చేసింది 2nd స్థానం. అదిగోండి చూడండి, 2020 అక్టోబర్ 18, 19 ఒక్కొక్క రోజు మారే కొద్దీ టోటల్ కేసులు ఎన్నో కింద కరోనా వైరస్ కేసులు చెప్తున్నాడు. నెలలు రోజులు గడిచే కొద్దీ భారతదేశం ఎలా వెళ్ళిపోతుందో, ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందో చూడండి. ఆ గ్రాఫ్ అంతా చూస్తే మనకు అర్థం అవ్వాలండి. 2020 డిసెంబర్ వచ్చేసింది, ముగింపుకు వచ్చేసింది 2020. ఇంక 21లోనికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఉండవలసిన అమెరికా మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఎక్కడ లేని భారతదేశం 2వ స్థానంలోకి వచ్చేసింది. ఏమండి, చూసారా, చైనా అసలు లేదు. ఇప్పుడు కిందన ఎక్కడో ఉందో, అడుగున ఎక్కడో ఉందో, ఫ్యూ కేసెస్, కొద్ది కేసెస్. 21 జనవరి 2021 జనవరికి వచ్చేసరికి చూడండి 2వ స్థానంలోకి వచ్చేసింది. అంటే నీ అజాగ్రత్తని తీసుకొచ్చేసింది ప్రమాదానికి. అవునా? అవును, నీ నిర్లక్ష్యం తీసుకొచ్చిందని నీ ప్రమాదానికి. ఇది మనుషుల పట్ల జరిగే పరిణామాలైతే, పరలోకంలో నీ వంతులో నిలబడ్డంలో, ఈ రేసులో నువ్వు పొందడంలో చిన్న తప్పు నువ్వు చేస్తే చాలు, మొత్తం నీ గడులు గ్రాఫ్ అంతా పడిపోయి ఎక్కడికో మూలకపోతావు. ఎవరో బాప్తీసం ఇచ్చే యోహాను మూలకపోయాడు. ముందొచ్చాడు మళ్ళీ ఆయన. యేసుప్రభు కంటే ముందు వచ్చినవాడు, మార్గం సరళం చేయవాడు, అరణ్యమును తన స్వరాన్ని వినిపించడానికి వచ్చినవాడు, పరలోకములో దేవుని చేత ఏర్పాటు చేయబడి భూమి మీదకి పంపబడిన వ్యక్తి అని అబ్బో గొప్పగా ఆయన కోసం రాయబడింది. ఆయన గ్రాఫ్ ఎలా పడిపోయింది? ఎక్కడో అల్పులు, పరలోకంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. ఇక్కడ అల్పులనే అన్నాడండి, పరలోకంలో అల్పుడు.
ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా అండి? 5వ అధ్యాయంలో అల్పులే ఉంటారనుకున్నారా? కాదండి, అల్పుల కన్నా ఇంకా కింద అధమ స్థానంలో ఉన్నారు. వాళ్ళే మిగులు అల్పులు అంటాడు చూడండి యేసుక్రీస్తు. మిగులు అల్పులు ఏంటా మిగులు అల్పులు? చూడండి ఒకసారి, మీ బైబిల్ తెరిచి చూడండి, మీరు ఏ స్థానంలో ఉంటారు ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో దేవుడిచ్చిన ఈ మాటలలో, దేవుడు రాయించిన ఈ జ్ఞానపు మార్గములో మిగులు అల్పమైన దాని చిన్న దానిని ఒకవేళ మీరు చేయటం మానేస్తే, నీ సహోదరుని ప్రేమించకపోయినా, నీ సహోదరుని ద్వేషించినా, నీ సహోదరుని కోసం దూషణ మాటలు మాట్లాడినవన్నీ చాలా చిన్నవి. మిగులు అల్పమైన దానిలో ఒకదాని అయినను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అంటలేదు. ఇక్కడ చూడండి, ఇంకొక యాడ్ చేశాడు ట్యాగ్. ఏంట ట్యాగ్ అది? మిగులల్పులు. మిగులల్పులు. రా, అల్పుల కన్నా దిగుస్తాను రా. మిగులల్పులు బొత్తిగా కిందకు పడిపోయావు. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. నీ స్థానం, ర్యాంకులో ఫస్ట్ ఉంటావు నువ్వు. నీ వరుస క్రమంలో, కాలాంతంలో, ముగింపులో నీ వరుస క్రమంలో ముందుంటావు. అది సాధించడం అంటే. ఏమండి, ఇన్ని మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. అసలు ఇలా బైబిల్ బోధించాడు ఎవరున్నారు చెప్పండి? లోకంలో ఉండే ఈ దొంగలందరూ కూడా ఎలా జోబులు నింపుకుందాం, ఎలా మిమ్మల్ని కూడగట్టుకుందాం, ఎలా మీరు ఎక్కడికి పోకుండా ఏమండి మిమ్మల్ని కట్టుకట్టి వాడితో పాటు పాతాళానికి తీసుకొని పోవడానికి దౌర్భాగ్య సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలు మీకు చూపించి రోగాలు పోతాయి, రండి ప్రార్థన చేస్తాం, దశంభాగాలు ఇవ్వండి, రండి మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పేవాళ్ళు. కానీ పరలోకంలో మీ స్థానం ఎక్కడ ఉందో అని చెప్పి భయపెట్టి మిమ్మల్ని సరిచేసేవాళ్ళు ఉన్నారా వీళ్ళు? మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు. ఈరోజు ఈ సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని హత్తుకొని ఉన్న మీరందరూ కూడా అదృష్టవంతులు. దేవుడు మీకు ఎందుకో కనికరించి అవకాశం ఇచ్చాడు. మారండారా, ఇప్పటికైనా పనుల్లో ముందుకు రండారా, ఎప్పుడో వెనకుండటం కాదు. మీ పనులలో వేగవంతం చేయండి. మనుష్యులు చూడాలని చేయకండి. డాడీ చూసి నాకు గిఫ్ట్ ఇవ్వాలి, డాడీ చూసి నన్ను మెచ్చుకోవాలి, డాడీ చూసి నాకు మేకతోలు కప్పాలి, మనుషులు చూసి నన్ను పొగడాలి. నో, అలా అనుకుంటే ఎప్పుడు ప్రజలలో మీకు ఘనత రాదు. ఒక ఘనత మీకు వచ్చింది అంటే అది దేవుని వలన ఇవ్వబడాలి. ఆ ఘనత మీరు దేవుడికి నచ్చితేనే ఇవ్వబడుతుంది మీకు ఆ ఘనత. ఆ ఘనత భూమి మీద సాధించాలి అంటే నిష్పక్షపాతంగా దేవుని పని ఎక్కడ దొరికినా ఆ పనిలో ఎప్పుడు వెనకంజ వేయకుండా ప్రతి విషయంలో ముందుండండి. అప్పుడు మీ గ్రాఫ్ చేంజ్ అయిపోద్ది. మంచిలో ఏమండి మీ పందెంలో మీరు ముందుకెళ్ళిపోతారు, దూసుకొని ముందుకెళ్ళిపోతారు. వరుస క్రమంలో, కాలాంతంలో నీ వంతులో నిలబెడతాడు నిన్ను. కమాన్, ఇక్కడ ఉండాలి నాయన, రా 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 నువ్వు అక్కడ ఉన్నాడు, కమాన్. అప్పుడప్పుడు చూడండి, చాలామంది మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కడో జనాల మధ్య కూర్చుంటారు. అప్పుడు నేను చెప్తాను, పలానోళ్ళు పిల్లండి వేదిక మీదకి. వేల మంది జనం మధ్య ఎప్పుడైతే వాళ్ళు పేరు పిలిచారో, నన్ను పిలిచారేంటి అన్నయ్య? ఎస్, నువ్వు అర్హుడవు. ఈ వేదిక మీద నాతో పాటు కూర్చోడానికి, ఈ వేల మంది ప్రజలు నిన్ను చూడడానికి నువ్వు అర్హుడు. కారణం ఏంటంటే నువ్వు చేసిన పనులు. నన్ను మెప్పించినందుకు కాదు, దేవుణ్ణి మెప్పించే పనులు చేసావు కనుక కమాన్, నువ్వు రావాలి వేదిక మీదకి. మన మిగతా జనం అంతా అక్కడ కూర్చోవాలి, అంతా దూరం నుంచి చూడాలి, ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలి, టాటాలు చెప్పాలి. అదే కానీ నువ్వు మాతో పాటు మా పక్కన కూర్చుండి, అవసరమైతే మమ్మల్ని హత్తుకొని, మమ్మల్ని ముట్టుకొని, నీకు ఆ భాగ్యం. అది భూమి మీద మనుషుల వలన నీకు ఈ తాహత దక్కుతుంటే ఇవన్నీ వదిలేయండి. కానీ పరలోకంలో దేవుడు దగ్గర మనకు కావాలి. దేవునికి మనం అత్యంత చేరువుగా వెళ్ళాలి. అసలుకి ఎప్పటికీ ఆయన అత్యంత సమీపంలో ఎవరిని రానివ్వకుండా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. ఎవడు ఆయన దగ్గరికి వెళ్ళే అధికారం లేదు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చునే హక్కు, అధికారం కుమారుడికి మాత్రమే ఉంది. కారణం ఆయన సాధించాడు. ఆయన యేసుప్రభు సాధించలేదా? ఆయన జీవితాన్ని చూడండి రా, ఏమైపోయాడు ఆయన. ఆయన బ్రతుకును చూడండి రా, పాఠంగా మీరు నేర్చుకుంటారు ఎలా ఉండాలో అన్నది. అందుకెళ్ళాడు ఆయన స్థానానికి. అందరికీ ఆ స్థానం వచ్చేస్తుందా? ఆ స్థానం రావాలి అంటే దేవుడు మెచ్చి నీకు ఇవ్వాలి. అలా మెచ్చాలి అంటే నీ పనులలో నువ్వు ప్రూవ్ చేసుకో. నీ టాలెంట్ ఏంటో, నీ దగ్గరున్న దేవుని పనితనం ఏంటో నువ్వు నిరూపించుకో. నిన్ను దేవుడు తప్పనిసరిగా పైకి తీసుకొస్తాడు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకొస్తారు.
ఉండి కూడా ఒకవేళ నువ్వు వెనకంజ వేస్తే నువ్వెక్కడికి పోతావో తెలీదు. చివరికి ఒకవేళ నువ్వు అసలు లోపలికి ప్రవేశిస్తావో ప్రవేశించవో. మీకంటే ముందుగా చాలామంది వెళ్ళిపోతున్నారు. పరిశీలి వెనకబడిపోయారు, శాస్త్రులు వెనకబడిపోయారు. చివరికి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతనే కోల్పోయిన పరిస్థితి. 10 మంది కన్యకలు బయలుదేరారు, అందరూ దీపాలు పట్టుకున్నారు, కానీ 5గురే ప్రవేశించారు. సగం మంది ఏమైపోయారు? బుద్ధిహీనులు. ఆ కన్యలు బుద్ధిహీన కన్యలండి. ముందు జాగ్రత్త లేదు, ఆడవాళ్ళకి ముందు జాగ్రత్త లేదు, తప్పు చేశారు, నిర్లక్ష్యం వహించారు. కనుక ఆ తర్వాత తలుపు కొడుతున్నారు. అయ్యా నూనెలు నింపుకున్నాం, కాగడాలు ఎలుగుతున్నాయి, పార్టీలో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి ప్లీజ్, పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయనతో పాటు ఉంటా. నో, మీకు వచ్చే అవకాశం లేదు, ఇక్కడి నుంచి గెట్ అవుట్. మీరెవరు అసలు? మీరు అదేంటి ప్రభు, నీ పక్కన నిలబడ్డాం, పెండ్లి కుమారుడు పక్కన నిలబడి బాజాలు వాయించిన వాళ్ళం, డ్యూటీలు పట్టుకున్న వాళ్ళం, మమ్మల్ని నువ్వు గుర్తుపట్టలేదా? మీరెవరో నాకు తెలియదమ్మా, ఆడవాళ్ళన్నా కొంచెం చూడయ్యా, కనికరించు ప్రభువా. ఎవరు మీరెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి పోండి. జాలి, దయ, కరుణ, కనికరాలు అక్కడ ఉండవు. అవన్నీ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సాధించాలి అంటే అలర్ట్గా ఉండాలి. నువ్వు పరిగెడుతున్నా కదా, ఏదో పరిగెడతావు అనుకుంటే కాదు. నిన్ను దూసుకుంటూ నిన్ను తోసుకుంటూ ముందుకు వేరొకడు వచ్చేస్తాడు. బలవంతంగా దేవుని రాజ్యంలోనికి చొచ్చుకుపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చాలామందికి ధీమా ఉంటుంది. ఏంటి తెలుసా? అబ్బా ఇప్పటికీ చాలా పనులు చేశానండి, పర్లోకం నాదే. వద్దు, అలాంటి పనులు అనుకోకండి, అలాంటి మాటలతో మిమ్మల్ని మీరు నెమ్మది పరుచుకోకండి. ఏమో బాగా బ్రతికిన తర్వాత ఆఖరి క్షణంలో కన్ను మూసే ముందు దేవుడు లేడని కన్ను మూస్తే పోయామన్నమాట నరకానికి, అంతే. ఇప్పటి వరకు బాగా చేసావు, రేపటి దినం నుంచి ఒక దేవుని పనులు నువ్వు వెనకంజ వేస్తే ఇక పడతావు, వెనక 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 అక్కడి నుంచి పాతాళానికే పోతావు. ఒక్క వెనకడుగు చాలు నిన్ను వెనక్కి నెట్టేయడానికి. ఒక్క నిర్లక్ష్యం చాలు నువ్వు పరలోక రాజ్యాన్ని నుంచి నువ్వు తొలగింపబడ్డానికి. నీ వరుస క్రమంలో, నీ వంతులో, కాలాంతంలో నువ్వు చేరకుండా పోవడానికి. ఎందరో పోగొట్టుకున్న వారు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. సిలువ మీద దొంగోడండి, ఎలా బతికాడు ఆయన? చివరి క్షణం వరకు దొంగతనాలు అన్నీ చేసి కిరాతకంగా బ్రతికి ఆఖరి క్షణంలో కూడా చచ్చే ముందు కూడా యేసుప్రభుని తిట్టాడు. కొన్ని నిమిషాల ముందే తిట్టాడు. 2 దొంగలు నిందించారు ఆయన్ని. కానీ యేసుప్రభు మాటలు విని ఆఖరి క్షణంలో మారిపోయి వెళ్ళిపోయాడండి. ఎంత గొప్ప ఛాన్స్ కొట్టాడు ఆయన. అలా నీకు వస్తుందని కాదు, నీవు కూడా దేవుని పట్ల నీ విశ్వాసమును, దేవుని పట్ల నీ కార్యాలను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఉండగలిగితే కాలాంతంలో నీ వంతులు నువ్వు చేరుతావు. దేవుడు నిన్ను కూడా నియమిస్తాడు, నిన్ను పిలుస్తాడు. రా రా, నువ్వు ఇక్కడ కూర్చోవలసినాడు, అక్కడ కూర్చున్నాడు, కమాన్. అది కాదయ్యా నీ స్థానం, రా నా పక్కన కూర్చో. నిన్ను పైకి పిలిచి ఆయన తన పక్కన కూర్చోబెట్టుకునే స్థాయి నువ్వు సంపాదిస్తున్నావు భూమి మీద. లేదు ప్రభు, ఎక్కడో దూరం నుంచి చూస్తే అలా చాలనుకుంటున్నావా? అది ఎందుకండి? మన తండ్రిని ఇన్ని సంవత్సరాల తర్వాత, కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత, మన నాన్నని చూసిన తర్వాత ఆయన హత్తుకోపోతే ఎందుకు ఈ జన్మ? ఆయన గుండెల మీద తల వాల్చకపోతే ఎందుకు ఈ బ్రతుకు? చూసి ఆనందించడానిక? నీలోనే ఎమోషన్స్ నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? చాలా సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి నీ తల్లో నీ తండ్రి ఒకవేళ నీ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తే చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతావు? దూరం నుంచి నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా అంటారా? లేదండి, అమాంతంగా పరుగులు పెడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళు కౌగిలించుకోవాలి, వాళ్ళని హత్తుకోవాలి, ఆ అనుభూతిని పొందాలి. ఏముందో హత్తుకోవడంలో? అదే అనుభూతి, అదే ప్రేమ, అదే కోట్ల రూపాయల కన్నా విలువైన ఒకలాంటి ఫీలింగ్ అంటారు దాన్ని. అవునా? ఆ ఫీలింగ్ మీకు కావాలా? భూమి మీద పనికిరాని మనుషుల ఫీలింగ్ల కోసం పిచ్చకపోతున్నారా? నా ప్రేమ ఫీల్ అవ్వలేదా? భార్య అంటుంది, నా ప్రేమ ఫీల్ అవ్వలేదండి. ఈ దిక్కుమాల శరీర సంబంధమైన ఈ అనుభవాల కోసం మీరు దేవుని అనుభవాన్ని దూరం చేసుకోకండి. మీకు ఇవ్వబడిన కాలం చాలా లిమిటెడ్ టైం. మీ కాల వ్యవధి చాలా చిన్నది. 60-70, మహా బతికితే 80, అంతే. గట్టిగా ఉంటే 90, చాలా కష్టం. అప్పటికే మంచాన్ని పట్టేస్తారు. కానీ లోపు దేవుని కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు? మీ స్థానాన్ని ఏం సాధించడానికి మీరు ముందుకు వెళుతున్నారు చెప్పండి. ఏవి మీ పనులు? మీ పనులే మిమ్మల్ని ముందు స్థానంలో నెట్టేదని మర్చిపోకండి. ఎక్కడుండాలి? ఒక మంచి మాట చదువుతామండి. ప్రకటన గ్రంథంలో ఏమండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి, ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, మరలా క్లాస్ చెప్తున్నాడు, తమ క్రియల చొప్పున మీ పనులు 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 పనులు. ఏ పనులు? మీ సొంత కార్యాలు కాదు. తెల్లవారు లేచి పిల్లల కోసం, కుటుంబం కోసం పిచ్చెక్కిపోవడం కాదు. మనుషుల కోసం, బంధువుల కోసం, పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడడం కాదు. ఇది కాదు. మరి ఏంటి? దేనికోసం? తమ క్రియలు. అది దేవుని కోసం మీరు చేసే ప్రతి పని. సువార్త, సభ, శ్రమల, ఖర్చుల, త్యాగాల, ఏవి నీ పనులు? ఏవి? నా కుటుంబం కోసం నేను గుండెకాయ ఇచ్చేశానండి, ఎవడకు కావాలి? అప్పుడప్పుడు చూసారు వార్తల్లో, ఏమండి తండ్రిని బతికించు కోసం కుమార్తె తన లివర్లో కొంత పార్ట్ ఇచ్చిందండి. ఓకే, వెరీ గుడ్. 2 కిడ్నీలు పాడైపోతే ఒక కొడుకు వచ్చి తన తండ్రి కోసం, తల్లి కోసం ఒక కిడ్నీ ఇచ్చాడు. వెరీ గుడ్. దానికి భూమి మీద ఉన్నవాళ్ళు భేష్ అంటారు, షబాష్ అంటారేమో, కానీ పరలోకం రాదు బిడ్డ ఆ కిడ్నీ ఇచ్చినందుకు నీకు. భూమి మీద జన్మనిచ్చిన నీ వాళ్ళకు నువ్వేదో చేసినందుకు నీకు పరలోకం రాదు. అందుకే కాల్చబట్టుకు నా శరీరాన్ని ఇచ్చినా, తగలబడ్డానికి నా శరీరాన్ని దారాదత్తం ఇచ్చినా, చేసినా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటున్నాడు పౌలు. అందుకే ఏంటా ప్రేమ? అదే పని. వర్క్ ఈజ్ లవ్. ప్రేమ ఉంటే పని ఉంటుంది. పని ఉంటేనే ప్రేమ ఉన్నట్టు. ఏ పని లేకుండా మాటలతో ఏమండి షోడాలు కొట్టే వాళ్ళందరూ దొంగలు. గ్యాస్, అదంతా గ్యాస్ మాటలు అంటారు. వాటిని వద్దు. పని చేసేవాడిని నమ్మండి. ఎప్పుడైనా ప్రపంచంలో ఎవడు పని చేస్తాడో వాడే గొప్పవాడు. ఎవడు బాతాకాని కొడతాడో, ఎవడు గ్యాస్ కొడతాడో వాడు దుష్టుడు, దుర్మార్గుడు. అలాంటి వాడితో సహవాసం చేయకండి. మీరు చెడిపోతారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, తమ క్రియలను బట్టి మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. ఇంకేమైంది? 14వ వచనం చదువుతాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండము 2వ మరణము. 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్లు కనబడని ఎడల, నీ పేరు లేదు అందులో, లిస్ట్లో నీ పేరు లేదు, వంతులో నీ పేరు లేదు, వరుస క్రమంలో నీ పేరు లేదు, నీకు అంకె లేదు, నంబర్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే పని లేవు నీవి. కనబడదో, వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడును. పడతారా? మీ పేరు ఆ గ్రంథంలో నమోదు చేయబడాలి అంటే పనులలో మీరు ఉండాలి. దేవుని పనులలో మీరు ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మీ బ్రతుకు వ్యర్థం. మీ వంతులో కాలాంతములో నీ వంతులు నిలబడవు నువ్వు. దానియేలుతో అన్నాడు. ఎందుకంటే మహానుభావులు అండి వాళ్ళంతా కూడా. దేవుని కోసం, వాళ్ళు నమ్మిన దేవుని కోసం విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం తమ బ్రతుకులని పణంగా పెట్టిన మహామూర్తులు వాళ్ళంతా. అందుకు చెప్పాడు దేవుడు ధైర్యంగా, నాయనా నీవు నీ కాలాంతమందు నీ వంతులో నిలబడతావు నాయన. ముగింపులో నువ్వు వస్తావు నా దగ్గరకు. క్యూ నీ వంతులో నిలబడి నా దగ్గరకు రావాలి. నీ వంతులో నువ్వు లేపబడతావు. ఏది నీ వంతు? ఏమండి, యేసు ప్రభు వచ్చి రాగానే ముందు నీ పేరు పిలిస్తే అదేంటి? నాకన్నా చాలామంది ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు శబ్దం మృతులు వింటారు కదా. ఏంటా శబ్దం? లేకండి ఓహో అని దండోరా కొట్టడం కాదు అది. ఏంటి అలాగనుకుంటున్నారేమో? యేసు ప్రభు శబ్దం మృతులు వింటారు అంటే రండి అంటే గుంపుగా మందల్లాగా పులో మన సమాధిలోంచి లేచి వెళ్ళిపోవడం అనుకున్నారేమో. కాదు. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 28. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమును సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఆయన శబ్దము వింటారు. ఏంటా శబ్దం? ఏమండి, అక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది పేర్లు పిలవాళ్ళు, సృష్టి పుట్టినది మొదలుకొని ఎంతోమంది హేమాహేమీలు, మహానుభావులు, గొప్ప గొప్ప వీరులైన వాళ్ళు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే అబ్బో, సంసోను, యోప్తా, గిద్యోను, బారాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎంతమంది లేరండి? సమూయేలు, దావీదు, వీళ్ళంతా హేమాహేమీలు, గొప్ప గొప్ప వాళ్ళు.
నిజంగా వాళ్ళందరి పేర్లు పిలుస్తుంటే నా పేరు ఎప్పుడు వస్తుంది? నేను ఇంకెక్కడ వాళ్ళు క్రీస్తు పూర్వం ఉన్నవాడు వాళ్ళ పేర్లు పిలవడతాను. నేను ఏడి అంటే ఆఫ్టర్ యానడోమిని, క్రీస్తు తర్వాత పుట్టినవాడిని, 2020లో ఉన్నవాడిని. నా పేరు ఎప్పుడు వస్తుంది? నీ పేరు పిలకపోతే అయిపోయినట్టే. నీ పేరు పిలవకపోతే ఏంటని పిల్లలేదేంటి? నువ్వు కూడా లెగుస్తావు, అవునా? చెడ్డవాళ్ళు లెగుస్తారు, మంచివాళ్ళు లెగుస్తారు. కానీ అందులో ఒకవేళ నీ పేరు రాకపోతే, నీ పేరు రావడానికి ఏంటి? అబ్రహాము అని పిలిచాడు అనుకుంటా. అబ్బా, అబ్రహాం గారి పేరు వచ్చింది, అబ్రహాం వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు రాగానే 2 నిమిషాలు అబ్రహాం గారి పేరు పిలుస్తాడు, సమాధి తెరుచుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంటనే అబ్రహాము తర్వాత నిన్ను పిలిస్తే ఏంటి? అబ్రహాము తర్వాత ఈయనదా పేరు, ఈమెదా పేరు అంటే మరి తర్వాత వాళ్ళంతా కూడా ఈమె తర్వాత. ఎంత ఆనందంగా ఉంటుందండి! ఏంటి నీ ర్యాంక్? అబ్రహాము తర్వాత స్థానమా? ఎంత గొప్పది! విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తర్వాత ఈయనకి కానీ ఈమెకి కానీ స్థానం ఇవ్వబడింది అంటే ఎన్ని కార్యక్రమాలు చేయకపోతే, ఎంత విశ్వాసాన్ని కాపాడుకోకపోతే వీళ్ళ స్థితిలో ఉంటారు. ఆశ్చర్యం! అది వరుస సంఖ్య. అందరూ సమాధులు తెరవబడుతుంది, వారి వరుస ప్రకారము లేపబడతారని చదివించారు కదా మీకు గత పాఠంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏమని? సమాధులు మృతులు లేచే దినం. ప్రతి వాడు తన వరుస క్రమంలో బ్రతికించబడి. ఏంటో వరుస? నీ నమ్మిక బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు సంపాదించుకున్న వరుస. సంసోను గారిని పిలవలేదేటండి? సంసోను గారు ఇంకా పేరు ఉందండి, సంసోను ముందు ఇంకా చాలామంది ఉన్నారు. అందులో ఒకళ్ళు నీ పేరుంటే ఉండాలి అంటే నువ్వు దేవుని కోసం పనిలో ఉండాలి. అలా ఉంటేనే మీకు ఆ స్థాయి, ఆ వరుస, నీ వంతు. ముందు పిలిచిన వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు అంటే నువ్వు ఫ్రంట్ రోలో ఉన్నవాడు అనమాట దేవుని చూడడానికి. ఏమండి? అప్పుడప్పుడు చూడండి, ఏదైనా షోకు మనం వెళ్ళేటప్పుడు అందులో టికెట్లు అయిపోయాయి అనుకోండి. అదేంటి టికెట్లు ఎప్పుడైపోయా? షో మిస్ అయిపోయావు, మ్యాజిక్ షో మిస్ అయిపోయావు, ఎగ్జిబిషన్ షో మిస్ అయిపోయావు, నువ్వు సర్కస్ మిస్ అయిపోయావు. మనం మిస్ అయిపోయినందుకు చాలా బాధపడిపోతామే. పోన్లే, తర్వాత ఇంకొక ఆట ఉంటుంది, అప్పుడు వేసి చూడొచ్చు అనుకున్నావా? ఓన్లీ వన్ షో, ఒకే ఒక్క షో. ఆ షోలో నీ పేరు పిలిస్తేనే, టికెట్ దొరికితేనే నీకు ఆ దర్శనం, ఆ మహామూర్తి దర్శనం, ఆయనతో నీకు సహవాసం, సదాకాలం ఆయనతో ఉండే భాగ్యం. వద్దా ఇవన్నీ వద్దా? కావాలరా. అందుకే కదా ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టాలు చెప్పండి? ఎందుకు మనం అన్నింటినీ వదులుకుని దేవుని కోసం ఈ బాటను మనం ఎందుకు ఎంచుకున్నాం? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా జీవితాలను గడుపుతున్నారు. మనం ఎందుకండి దేవుని కోసం అన్నింటినీ వద్దనుకొని, కాదనుకొని, యేసుప్రభువును నమ్ముకొని రక్షణలోకి ఎందుకు వచ్చాం? ఆ లోకాన్ని సంపాదించడం కోసమే కదా, ఆ తండ్రికి చేరువుగా వెళ్ళటం కోసమే కదా. ఇంత చేసి తండ్రిని చూచే ఆ భాగ్యాన్ని మనం కోల్పోతే ఎలా చెప్పండి? ఆ మొదటి రోలో దేవుడి దగ్గర కూర్చొని, కనీసం 2వ రోలో దేవుడి దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడి సంభాషించి, ఏమండి, ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశం నీకు రావాలి అంటే నువ్వు ఉండవలసింది ఘనుల స్థానం, అల్పుల స్థానం కాదు. మిగులు అల్పుల స్థానంలోనికి వెళ్ళకు. అదేనర్రా దేవుడు కాలాంతంలో మీకు నిర్ణయించే మీ క్రియలను బట్టి మీకు వచ్చే వంతు. అర్థమైందా? దేవుడు ఎందుకు వరుస క్రమంలో పిలుస్తానన్నాడు? ఈ అంకెలు ఇచ్చేయడం కాదు. సమాధుల్లో 2, 3, 10, 20, 30, 40, 500, 600 కాదు. నువ్వు అంకె వేసినందుకు, సమాధి మీద అంకెలు వేసినందుకు దేవుడు ఆ అంకెలు పిలవడు. సమాధిలో నువ్వు ఎంత గొప్ప పేరు శిలాఫలకంగా చలువు రాతి మీద రాయించి, నువ్వు నిజంగా దానికి గోల్డ్ కోటింగ్ ఇచ్చి నువ్వు దాన్ని అతికించినా, సారీ నాన్న, నీ పేరు లిస్టులో లేదయ్యా. మా నాన్నగారు లిస్టులో లేరేటండి, మా అమ్మగారు లిస్టులో లేరేటండి. నాన్న, మీ అమ్మగారు లేరు, నువ్వు లేవు, మీ నాన్నగారు లేరయ్యా. మా ఫ్యామిలీ అంతా లేదా? సారీ నాన్న, లేవు. అదేంటి ప్రభువా? ఒకసారి లిస్ట్ చెక్ చేయండి. ఒకసారి లిస్టులు రీచెకింగ్ ఉండవు అక్కడ. ఒకే పిలుపు, ఒకే శబ్దం. కాలాంతమంది నీ వంతులో నిలబడతావు. ఆయన నిన్ను పిలుస్తాడు. సమాధులు తెరుచుకున్న తర్వాత ఆయన శబ్దము విను నువ్వు బయటికి రావాలి. అలా వచ్చిన తర్వాత నీ వరుస క్రమంలో నువ్వు వెళ్ళిపోతావు. అది పరలోకంలోని స్థానాన్ని చెప్పే సంఖ్య, వరుస సంఖ్య. మీరే నిర్ణయించుకోండి ఏ సంఖ్య సంపాదిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరిచ్చే భూమి మీద ఈ జన్మ అత్యంత ఉపయోగకరమైనది. ఎందరికో కోట్ల మందికి రాని ఈ గొప్ప భాగ్యాన్ని తల్లి గర్భంలో మాకు మీరు ప్రసాదించి ఈ మహాభాగ్యాన్ని కల్పించారు తండ్రి. ఎంత గొప్ప భాగ్యాన్ని పొందిన మేము మిమ్మల్ని చూడలేని ఆ దౌర్భాగ్యపు
పరిస్థితిలోనికి జారిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకొని, ఎందరిని రక్షించినా మేము భ్రష్టులు కాకుండా చివరి శ్వాస వరకు మా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకొని మీరే గొప్ప తండ్రి, నిజమైన దేవుడని సమాజానికి చాటించి ప్రకటించి మీ కౌగిలులోనికి చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా బ్రతుకులు చేసిన ప్రతి ఉపకారానికి, మేలుకి ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.